నేను షీలా ఢిల్లీలో టీమిండియా సంబరాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ప్రధాని మోడీని భారత క్రికెటర్లు కలవనున్నారు. మోడీతో మీటింగ్ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి టీమిండియా చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు క్రికెటర్ల ఓపెన్ బస్ పరేడ్ ఉంటుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరగబోయే ఫంక్షన్లో టీమిండియా క్రికెటర్లను బీసీసీఐ సన్మానించనుంది. భారీ వర్షాల కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. తుఫాను తీవ్రత తగ్గడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్కు చేరుకుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, మీడియా కవరేజ్కు వెళ్లిన రిపోర్టర్లు అంతా కలిపి 70 మంది బార్బడోస్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీలో టీమిండియా సంబరాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ప్రధాని మోడీని భారత క్రికెటర్లు కలవనున్నారు. మోడీతో మీటింగ్ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి టీమిండియా చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు క్రికెటర్ల ఓపెన్ బస్ పరేడ్ ఉంటుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరగబోయే ఫంక్షన్లో టీమిండియా క్రికెటర్లను బీసీసీఐ సన్మానించనుంది. భారీ వర్షాల కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ అనంతరం టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. తుఫాను తీవ్రత తగ్గడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్కు చేరుకుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, మీడియా కవరేజ్కు వెళ్లిన రిపోర్టర్లు అంతా కలిపి 70 మంది ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. जाओ 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 गोविंद